రైట్. పార్టీ మారిన బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి అదే గూటికి వెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పుడు మాటలు విని మేము పార్టీ మారాము, మేము తప్పు చేశాము, మా తప్పు తెలుసుకున్నాము అని గులాబీ దళపతికి లేఖ రాసేటువంటి ఆలోచనలో ఉన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వమని కూడా బీఆర్ఎస్ నాయకులతో రికమెండేషన్ చేయించుకునేటువంటి ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో దీనిపైనే వాళ్ళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం అండి. మల్లయ్య యాదవ్ గారు. అలాగే బీజేపీ నాయకులు ఆచార్య గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం ఆచార్య గారు. రైట్. మల్లయ్య యాదవ్ గారు, పార్టీ మారినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నటువంటి సమాచారం ఉంది. ఏంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు, గులాబీ దళపతికి సారీ చెప్తూ ఒక లేఖ రాస్తున్నారు, అపాయింట్మెంట్ కావాలి, మేము కేసీఆర్ని కలుస్తాము అని బీఆర్ఎస్ నాయకులతో రికమెండేషన్ కూడా చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఎంతవరకు వాస్తవం ఇది? తప్పకుండా శాసనసభ్యత్వం రద్దవుతుందనే ఒక భయంతో, ఆందోళనతో ఆ రోజు మూటల కోసం, ఫైర్వీల కోసం, డబ్బుల కోసం పోయిన వాళ్ళు ఈ రోజు పశ్చాత్తాపడే పరిస్థితి వచ్చింది. ఏ పార్టీ మీద, గుర్తు మీదనైతే ప్రజలు అభిమానంతో, నమ్మకంతో విశ్వసించి పార్టీ అధినేత కేసీఆర్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేసారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసి పార్టీ ఫిరాయించి వాళ్ళ స్వలాభం కోసం పోయిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టుకు మెట్లెక్కితే నిన్న మొన్నటి వరకు బుకాయించిన వాళ్ళు ఇవాళ ప్రత్యామ్నాయం వేరే మార్గం లేక ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నంలో మళ్ళీ మేము పార్టీల కోసం మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ ఊసరవెల్లి రాజకీయాల్ని బయట పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈరోజు పార్టీ తప్పకుండా ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ కష్టకాలంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పోరాటం చేయాల్సిన నాయకులు పోయి అధికార పక్షం పంచన చేరటం అనేది దురదృష్టకరం. దీని మీద ఎట్టి పరిస్థితులలో గోడ దూకిన నాయకుల్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే ఇదే సంస్కృతి కొనసాగుతుంది కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగకుండా ఉండటం కోసం కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏది ఏమైనా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. సో వాళ్ళు ఎంత మేము పశ్చాత్తాపడుతున్నాము, మా తప్పు మేము తెలుసుకున్నాము అని చెప్పినప్పటికీ కూడాను బీఆర్ఎస్ లో వాళ్ళకి చోటు లేదంటారు. ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేటువంటి ఛాన్సే లేదు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ రోజు ఎట్టి పరిస్థితులలో మళ్ళీ వాళ్ళని తీసుకోవద్దని ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేల మీద ఆ కార్యకర్తలే చెప్తున్నారు కాబట్టి పార్టీ అధిష్టానం కూడా అటువంటి నాయకుల్ని, ఫిరాయించే నాయకుల్ని తీసుకొని పార్టీ మళ్ళీ బజార్ను తీసుకురావడం బాగుండదని ఒక అభిప్రాయంతో ఈరోజు కేసీఆర్ గారు కఠినమైన నిర్ణయంతోనే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు అనే ఒక అభిప్రాయంతోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మళ్ళీ అటువంటి మినహాయింపు ఉండదు. ఓకే, అంటే రెంటా చెడ్డ రేవడి అయినటువంటి సామెత వాళ్ళది అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ప్రజాస్వామ్యంలో అవసరం కదండి. తప్పకుండా నమ్మిన పార్టీని, నమ్మిన ప్రజల్ని, విశ్వసించి ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచి వాళ్ళ స్వలాభం కోసం గోడ దూకిన నాయకుల్ని మళ్ళీ ప్రోత్సహించే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళకి అటువంటి శిక్ష పడాల్సిందే. ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పదు. మల్లయ్య యాదవ్ గారు, ఎన్ని గిమ్మిక్కలు చేసినా కూడా గెలుపు మాత్రము కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి ప్రభుత్వం మాత్రం చాలా ధీమాతో ఉంది. గెలుపు మాదే, జస్ట్ మెజారిటీ ఎంత వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఎంతూజియాజం తప్ప గెలుపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మేము అభ్యర్థిని ప్రకటించే నాటికే మా విజయం ఖరారైనట్టే లెక్క అని చెప్తూ ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు ఇస్తే మేము గెలుస్తాం. ఓటర్లు కాకుండా వాళ్ళు పోలీసు దిగ్బంధం మధ్యన లేకపోతే బూత్ ఏజెంట్లని భయపెట్టి వాళ్లకున్న పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి బూతులలో అక్రమాలకు పాల్పడితే వాళ్ళు గెలుస్తారనే ఒక ధీమా ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యయుతంగా నిర్భయంగా ఓటేసుకునే పరిస్థితి ఓటర్కి తీసుకొచ్చి న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే అధికారాన్ని ఉపయోగించకుండా పోలీసు వాళ్ళని రంగంలోకి దింపి భయభ్రాంతులని, ఓటర్లని, అక్కడ ఉన్న లీడర్లని భయభ్రాంతులకు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహిస్తే గెలుపు ముమ్మాటికి అఖండమైన మెజారిటీతో గెలుపు మాదే. మరి వారు అధికార పార్టీలో ఉండి మేమే గెలుస్తామని అంటే మరి మిషన్లను ఏమన్నా తయారు చేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా, వాళ్ళు ఏం మంత్రాన్ని ఉపయోగిస్తున్నారో తెలియదు. కానీ ఈ రోజు ప్రజలలో ఉన్న అభిప్రాయం, అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, మేము
మనిషి మనిషిని కలుస్తా ఉన్నాం. ప్రతి ఓటర్ని దాదాపుగా బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఓటర్ని ఇంటింటికి కలుస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా గానీ కాంగ్రెస్ ని తిట్టి ఎన్ని తిట్లున్నాయో అన్ని తిట్లు తిడుతున్నారు. ఉమ్, తప్పకుండా మేము బీఆర్ఎస్ కి అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నారు. మేమే కాదు ఇంకో 10 ఓట్లు ఇప్పిస్తామని చెప్పేసి అభయం ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మరి వాళ్ళు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే, స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఓటర్లే ఓటు వేసుకుంటే 100% అఖండమైన మేయాడితోని గెలుపు కారుదే బీఆర్ఎస్దే. యా అయితే మీరేమో బుల్డోజర్ వర్సెస్ కార్కి 10 ఏళ్ల అభివృద్ధికి అండ్ 2 ఏళ్ల డిస్ట్రక్షన్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికగా మీరు చెప్తుంటే, ఆల్రెడీ కారు పంచర్ అయిపోయి గరాజ్లో ఉండింది, ఇంకా కారు గురించి మాట్లాడడమే అనవసరం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంతకు మించి ఏం మాట్లాడగలుగుతారు? వాళ్లకు వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులలో లేరు. ఈరోజు బుల్డోజర్ పేరు మీద ఏం జరుగుతుంది అని అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. చప్పుడు ఇస్తే భయభ్రాంతులకు గురయ్యి నైట్ ఉలికిపడి లేస్తున్నారు. ఎప్పుడు మా ఇల్లు కూలిపోతుందో, ఎప్పుడు వచ్చి మామూలుగా తట్టపుట్ట సర్దుకొని బొమ్మంటారు అని భయభ్రాంతులకు గురయ్యి సామాన్య ప్రజలు ఉలికి పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో 6 గ్యారంటీల పేరు మీద అయ్యాల మహాలక్ష్మి పథకం కింద 2,500 వస్తాయని ఓటేసిన అక్క చెల్లెళ్ళు 2,000 బదులు 4,000 ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. వస్తాయేమో అని చెప్పి ఆశతోనే వేసిన అమ్మమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, ఈ రకంగా అనేక మంది గ్యాస్ పేరు మీద గ్యాస్ వస్తుందని, ఉచిత విద్యుత్ వస్తుందని చెప్పేసి 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ వస్తుంది అని చెప్పేసి అనేక రకాల హామీలు ఇస్తే ఆ హామీల ముసుగులో మాయమాటలతోని మభ్యపెట్టి ఓట్లు ఇప్పించుకున్న రేవంత్ రెడ్డి ఆఖరికి మొండి చేయి చూపిస్తే ఈరోజు ప్రత్యామ్నాయం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా సామాన్యులు తప్పకుండా ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కే ఓటేయాలా, చెంపపెట్టి సమాధానం చెప్పాలి అనే ఒక ఆలోచనతో సామాన్యులు ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు. ఈరోజు బుల్డోజర్ తిరుగుతున్న మాట వాస్తవమే కదా. కోర్టుకు కూడా పోయి ఆస్కారం లేకుండా శనివారం ఆదివారం రోజున తీసుకొచ్చేసి తెల్లారుజామున ఎప్పుడు తీసుకొచ్చి పెడతారో, ఏ ఇల్లు కూలిపోతుందో అనే భయాందోళన మధ్యన ఉక్కిరి పిడికిళ్ళల్లో ప్రాణం పెట్టుకొని బతుకుతున్నారు కదా సామాన్యులందరూ కూడా. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్కి యావత్ తెలంగాణ ప్రజానికం తరపున సమాధానం చెప్పడానికి జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మాది క్యారేజ్ కార్లో ఉందా, గ్యారేజ్ ఇంకొక కాడ ఉందా, నిన్న మొన్నటి వరకు మామూలుగా డిపాజిట్ కూడా రాని సందర్భాలు కాంగ్రెస్ లో కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల కాలంలో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు, తిరగడానికి నాయకులు దొరకలేదు. అటువంటి పరిస్థితులలో, అనుకోని పరిస్థితులలో 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఒకసారి మార్పు కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. ఇచ్చినంత మాత్రాన అదే వాళ్ళు ఏదో శాశ్వతంగా ఉంటారు అధికారంలో డైరీ చేస్తున్నారు కదా. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి, సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలల్లా ఎక్కడికో మామూలుగా పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు పోవాల్సిన మనం ఈ రోజే అస్సాము వేరు ప్రాంతాల నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, వేరు ప్రాంతాల నుంచి మన దగ్గరకు వచ్చేసి ఉపాధి పొందే పరిస్థితికి ఏ రకంగా ఎదగలిగినామో దానికి కారణం కేసీఆర్ గారే కదా, బీఆర్ఎస్ఏ కదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అన్ని రకాలుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పోగొట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థని మొత్తం చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేసిండ్రు అని చెప్పేసి ఒకవైపు బదనాం చేస్తుండే, నన్ను కోసుకొని తిన్నా కానీ ఏం రాదని చెప్పేసి ఉద్యోగస్తుల కోసమే మాట్లాడిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ఉంటేంది ఊడితేంది, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది, ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఎన్నికలకు వచ్చిన కాడ మేము రుజువు చేయాలి, ప్రజలలో ఏ వ్యతిరేకత ఉంది, ఎటువంటి తిరస్కార భావం ఉంది అనేది చూపించాలి, రుజువు చేయాలనే ఆలోచనతో ఇలా ప్రజలందరూ ఉన్నారు. అనుకోని కారణాల వల్ల జూబ్లీహిల్స్ లో ఈరోజు ఉప ఎన్నిక పాపం గోపీనాథ్ గారి మరణం వల్ల వచ్చింది. తప్పకుండా ఆ మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్. ఎటువంటి ప్రతీకారంగా ప్రజలు ప్రతీకార చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది రేపు ఎన్నికల తర్వాత